అందరికీ నమస్కారం. నేను మీ ఆదేశ్ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు ఆదేశ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విద్య, అలాగే కులం, మతం సమస్యల మీద మనతో మాట్లాడడానికి ఉన్నారు పి సత్యం. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో అసలు విద్య మీద, అలాగే కులం, మతం మీద ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తెలుసుకుని మనం ప్రయత్నిస్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్య, అలాగే కుల, మతం సమస్యల మీద ఈరోజు మాట్లాడడానికి ఉన్నాం కదా. అసలు మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఏంటి, అసలు విద్యా కుల మతం సమస్యల గురించి మీరు మాట్లాడడానికి ఉన్నారు కదా, చెప్పండి. నా పేరు సత్యం బాగడాల. ఏదైతే ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, లేకపోతే ఇటు విద్యార్థుల్లో పెరుగుతున్నటువంటి మత విద్వేషాలు కానీ, కుల విద్వేషాలు కానీ ఈరోజు మీ అందరికీ తెలియచేయడానికి ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారాగా ఆదర్శ్ కార్తిక్ కన్నా నన్ను ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఖచ్చితంగా చేద్దామని నేను చెప్పడం జరిగింది. ఏదైతే ఈరోజు విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకి ఈరోజు విద్యారంగ సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ, అటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈరోజు విద్యారంగాన్ని నాశనం చేసే దిశగా ప్రయాణిస్తూ ఉన్నాయి. ఏదైతే మొన్న నీట్ పేపర్ 2026లో జరిగినటువంటి ఎగ్జామ్ నీట్ ఈరోజు పేపర్ లీక్ అయ్యి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని ఇప్పటిదాకా కూడా రాజీనామా చేయలేని పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈరోజు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల మీద నారా లోకేష్ యువగల పాదయాత్రలో 2024వ సంవత్సరంలో విద్యార్థులందరికీ అండగా నిలబడతానని చెప్పినటువంటి నారా లోకేష్ ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే ఈ రోజుకి కూడా 2 సంవత్సరాలు పూర్తవుతున్నా సరే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి తప్ప ఆ సమస్యలను పరిష్కరించలేని రీతిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. మరో పక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక కాలేజీలని, అలాగే గవర్నమెంట్ కళాశాలలని, గవర్నమెంట్ పాఠశాలలని 2000కి పైగా కళాశాలలని, పాఠశాలలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మూసివేయడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులను ఎటువైపుకి వీళ్ళు తరలిస్తున్నారా అన్నది మనం ఒకసారి గమనించాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మరోపక్క విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి 10,000 కోట్ల బకాయిల్ని ఈ రోజుకి కూడా ఇవ్వలేని 1000 కోట్ల బకాయిల్ని ఈ రోజుకి కూడా ఇవ్వలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మీరు అన్నట్టు మన రాష్ట్రంలో అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక, నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయ్యాక మన రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదని అంటున్నారు, అంతేనా? అభివృద్ధి జరిగితే మనకి కనిపిస్తుంది కదన్నా. అంటే మరి ఇప్పుడు గత సంవత్సరంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు, అలాగే అన్ని గవర్నమెంట్ కళాశాలలు అభివృద్ధి చెందాయి అని అంటున్నారు. కానీ మరి అదే అభివృద్ధి టీడీపీ పార్టీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మేము కూడా అదే అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేశారు. అంటే నారా లోకేష్ ఏమంటున్నారంటే ఏ కుటుంబాల్లో పేదరికం, అలాగే మధ్యతరగతి కుటుంబాల్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి మేము అమ్మఒడి వేస్తామని అంటున్నారు. అది వేసారా లేదా? ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చదువుకుంటున్న విద్యార్థులు పక్కన ఇంటికి వెళ్తే, ఏదో ఒక స్కూల్ పిల్లోడు ఇంటికి వెళ్తే తల్లికి వందనం 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో ఏ విద్యార్థికి తల్లికి వందనం పడిందో మనం కనుక్కుందాం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100%కి 10% కూడా విద్యార్థులకి ఈరోజు కూడా తల్లికి వందనం పడలేని పరిస్థితి. వీళ్ళు చెప్తున్నట్టు ఏదైతే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని తల్లికి వందనం ఇంట్లో 3 ఉంటే 3కి వేస్తాము, 5 ఉంటే 5కి వేస్తామని చెప్పినటువంటి ఇదే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు ఒక్క విద్యార్థికి కూడా తల్లికి వందనం వేయలేని పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు తల్లికి అమ్మఒడి అనే పేరుతో ప్రతి తల్లికి ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు వేస్తానని చెప్పి దాన్ని 12,000 రూపాయలు 10,000 రూపాయల దాకా తీసుకుని వచ్చిన పరిస్థితి మనం చూసాం గతంలో. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఉందో, ఈ కూటమి ప్రభుత్వం అదే అమ్మఒడిని తల్లికి వందనం అని చెప్పి పేరు మార్చి ఈ రోజు కూడా విద్యార్థులకు 2 సంవత్సరాల నుంచి ఆ తల్లికి వందనం డబ్బులు వేయలేని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. ఇంకా మీరు అడిగినట్టు అభివృద్ధి చెందింది స్కూళ్ళు, పాఠశాలని మేము అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఎక్కడ అభివృద్ధి చేశారు? ఎక్కడ చూసినా మనం చూసుకున్నట్లయితే పలానా స్కూల్లో ఈ రోజు కూడా అధ్యాపకులు లేని పాఠశాలలు చాలా ఉన్నాయి.
ఇంకోటి ఏడేడి కళాశాల, ఏడేడి స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో అసలు ఫ్యాకల్టీ లేదు. కాకినాడలో కాకినాడలో చూసుకున్నట్లయితే చాలా ఏడేడి స్కూల్స్, కాలేజీలు కూడా కాకినాడ జిల్లాలో ఉన్నాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఏడేడి కళాశాలలు, ఏడేడి పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడేడి కళాశాలల్లో, ఏడేడి పాఠశాలల్లో ఈ రోజుకి కూడా అక్కడ చెప్పడానికి అధ్యాపకులు కూడా లేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటే పాఠశాలను ఎలాగ అభివృద్ధి చేశారని వీళ్ళు చెప్తారు. మరో పక్కన కోడిగుడ్ల కోసం స్కూల్స్కి వస్తున్నారని చెప్పి ఒక తెంగరి వ్యాఖ్యలు చేసినటువంటి మనం చూసుకున్నట్లయితే గరికపాటి వ్యాఖ్యలకు కూడా స్పందించలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం. విద్యార్థులందరినీ ఎకరించి గుడ్ల కోసం మాత్రమే వీళ్ళు స్కూల్స్కి వస్తున్నారని చెప్పి వాళ్ళని ఇబ్బంది పడేటట్లుగా మాట్లాడినటువంటి వ్యక్తి మీద ఈ రోజు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేని ప్రభుత్వాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏమంటున్నదంటే, మేము గవర్నమెంట్కి వచ్చాక ఈ 2 సంవత్సరాలు మేము చాలా అభివృద్ధి చేసాము. రాష్ట్రం అనే కాకుండా అన్ని కళాశాలలు, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు మేము అభివృద్ధి చెందాము. ఎలాగంటే వాళ్ళకి స్కూల్లో ఫెసిలిటీస్ అంటే లైట్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, లేదా స్కూల్లో మధ్యాహ్నం పథకం అంటే పౌష్టికాహారం అంటే ఆవిడ ఉంది కదా మన దొక్కా సీతమ్మ, ఆవిడ పేరు పెట్టి పౌష్టికాహారం మేము అందిస్తున్నాము అన్ని గవర్నమెంట్ స్కూల్లో, అన్ని కళాశాలలో అని అంటున్నారు. మరి అది కరెక్ట్ అంటారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,000 పోస్టులకు పైగానే డిఎస్సి పోస్టులు విడుదల చేస్తానని చెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు మనకి ఎన్ని డిఎస్సి జాబులు తీసింది? 6,000కి పైగా, 6,000 గట్టిగా అయితే 6,000 తీసింది. అంటే ఇంకా 10,000 ఉద్యోగాలు, 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఇంకా ఎక్కడ అభివృద్ధి చేసినట్టు స్కూల్ని? ఒక విషయం నేను ఈ ప్రజలను అడుగుతున్నాను సూటిగానే, ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీలు కలిసి ఒక కూటమి ప్రభుత్వంగా ఏర్పడి వీళ్ళు తీసుకున్నటువంటి మేనిఫెస్టోలో మేము ఉద్యోగాలు తీస్తాము, స్కూల్స్ని అభివృద్ధి చేస్తాము, పాఠశాలల్ని, కళాశాలలను అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి వ్యక్తులు ఈ రోజుకి 2 సంవత్సరాలు అవుతుంది. మెగా డిఎస్సి ద్వారాగా 6,000 ఉద్యోగాలు పైగా 6,000 పోస్టులు తీసాడు. మరి 10,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి ఆ 10,000 పోస్టులకి ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరు వాటికి సమాధానం తెలియజేస్తారు? ఈరోజు విద్యార్థులు చదువుకోవాలంటే ఖచ్చితంగా గురువు ఉండాలి. ఆ గురువు లేని పరిస్థితి ఈరోజు అనేక పాఠశాలల్లో మనం చూస్తూ ఉన్నాం. పైగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం కానీ, గతంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ, లేదా అంతకుముందు ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా సరే విద్యారంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా మాత్రమే ప్రయాణిస్తున్నాయి. ఏదైతే ఈరోజు నారాయణ, శ్రీ చైతన్య లేకపోతే కార్పొరేటు, ప్రైవేటు యాజమాన్యాలకి కుమ్ము కూడుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, లేకపోతే వాళ్ళ పార్టీలకి, లేకపోతే వాళ్ళ అధికార సొంత ప్రయోజనాల కోసం ఫండ్ అని, లేకపోతే ఇతర వినియోగాల కోసం వాళ్ళని ఉపయోగించుకొని కార్పొరేటు, ప్రైవేటు యాజమాన్యాలకి ఎక్కువగా పర్మిషన్లు ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. ఏదైతే పెద్ద పెద్ద సిటీలు, పెద్ద పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న పల్లెటూరులో కూడా ఈరోజు కార్పొరేట్, ప్రైవేట్ స్కూల్స్, కళాశాలలు ఉన్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో లేని ఫ్యాకల్టీని ఈరోజు ప్రైవేట్ కళాశాలలు అందిస్తున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో లేనటువంటి ఫెసిలిటీని ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు అందిస్తూ ఉన్నాయి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే, ఎక్కడైతే మంచి మెరుగైన విద్య అందుతుందో, లేకపోతే ఎక్కడైతే మంచి నాణ్యమైన సౌకర్యాలు కలుగుతాయో అక్కడ మాత్రమే తమ పిల్లలను చదివించుకోవాలనే దిశగా ఈరోజు ప్రయాణిస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. మరి ఈరోజు అదే గవర్నమెంట్ స్కూల్స్ని అభివృద్ధి చేసి గవర్నమెంట్ స్కూల్స్లో మంచి వసతులు కల్పిస్తే ఈరోజు ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాల వైపు వెళ్లాల్సినటువంటి తల్లిదండ్రులు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ వైపు చూస్తారు కదా. మరి ఆ ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు చేస్తలేదు? అమరావతి డెవలప్మెంట్ కోసం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైజాగ్ లో వస్తున్నటువంటి గూగుల్ రీసెర్చ్ సెంటర్ కి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, లేదా పెట్టుబడిదారులను ఎక్కడో విదేశాల నుంచి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తామని పేరుతో చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం
మరి విద్యార్థులకు ఉన్నటువంటి కష్టాలు, విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యల మీద ఎందుకు పరిష్కరించలేదు? సో ఈరోజు ఏంటంటే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పూర్తిగా గవర్నమెంట్ విద్యని నాశనం చేయాలి. ఏదైతే ఈరోజు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తానా, ప్రైవేట్ కానీ లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క అధికార ప్రభుత్వంలో మంత్రులుగా లేకపోతే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేస్తున్న వాళ్ళే ప్రతి ఒక్కరు. అంటే ఈరోజు విద్యను అమ్మకూడదు అని చెప్తున్నటువంటి, విద్యను అందరికీ ఉచితంగా ఇవ్వాలని చెప్తున్నటువంటి కాన్స్టిట్యూషన్ కూడా వీళ్ళు ఫాలో అవుతలేదు. కాన్స్టిట్యూషన్ వీళ్ళు ఫాలో అవ్వకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు విద్యనంతా కూడా ప్రైవేటీకరణ చేసి, ఏదైతే కార్పొరేట్ వాళ్ళకి కావాల్సినటువంటి సొమ్ముని వీళ్ళు సమకూర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారు. దానికి కుమ్ము కూడుకొని ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళకు కుమ్ము కూడుకొని ఉన్నాయి ఒక విధంగా చెప్పాలంటే. ప్రజలు చూశారు కదా, ఇప్పటిదాకా సత్యం చెప్పినవన్నీ అన్ని పచ్చి నిజాలే. అంటే మన రాష్ట్రంలో జరుగుతున్న ఏ సమస్యలోనే అవన్నీ సూచిగా చెప్పారు. అయితే ఇప్పుడు మన దగ్గర అయితే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు కూడా అడిగి సమాధానాలు కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా సత్యం? ఇప్పుడు నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, అవి కూడా అడుగుదాం. ఏంటంటే మొదటి ప్రశ్న, విద్యా సంస్థల మీద రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఎలా ఉంది? ఇప్పటిదాకా అదే కదా నేను చెప్పాను. రెండోది, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కార్పొరేట్కి, ప్రైవేట్ యాజమాన్యాలకి అనుకూలంగానే తీసుకుంది తప్ప ఏ రోజు కూడా గవర్నమెంట్ పాఠశాలను కానీ, గవర్నమెంట్ కళాశాలను కానీ అభివృద్ధి చేసే దిశగా మాత్రం ఏ రోజు ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో అది ఓకే. రెండోది, మీ అభిప్రాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తుందా? ఇస్తే ఇంకేంటన్నా, ఇస్తే ఇప్పుడు సమస్యలు ఎందుకు ఉంటాయి? ఇస్తే ఈరోజు స్కూళ్ళలో టీచర్స్ లేరు, స్కూళ్ళల్లో తాగునీరు సమస్య, స్కూళ్ళల్లో ఆరో ప్లాంట్లు లేవు, కొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గ క్యాడర్లో ఉన్నటువంటి నియోజకవర్గ సెంటర్లో ఉన్నటువంటి వాటిల్లోనే ప్రభుత్వ కళాశాలలు లేవు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేవు. ఈ రోజు కూడా మనం ఇటు సైడ్ చూసుకున్నట్లయితే పెద్దపూడి, పత్తిపాడు, శంఖవరం, ఇలాగ కొన్ని నియోజకవర్గాల్లో ఈ రోజుకి కూడా, నియోజకవర్గాలు లేకపోతే మండల స్థాయిల్లో ఈ రోజుకి కూడా ప్రభుత్వ కాలేజీలు లేవు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు లేవు. మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చాక మేము అవన్నీ చేస్తాము, ఏ మండలాల్లో కానీ అసలు రాష్ట్రాల్లో ఏ గవర్నమెంట్ స్కూల్ లేకుండా, అంటే గవర్నమెంట్ స్కూల్ ఉన్నా లేకపోయినా మేము అవి అభివృద్ధి చేస్తాం, లేకపోయినా మేము అవి కట్టించి మా సొంత నిధులతో అయినా మేము కట్టించి మేము అభివృద్ధి చేస్తాం అంట. అంటే అది గవర్నమెంట్ స్కూల్ అయినా, అది గవర్నమెంట్ కళాశాల అయినా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 2 సంవత్సరాలు అవుతుంది వీళ్ళు వచ్చి. 2 సంవత్సరాల్లో ఎన్ని గవర్నమెంట్ స్కూల్ని, ఎన్ని గవర్నమెంట్ కళాశాలని వీళ్ళు కడుతున్నారు, ఎక్కడ పునఃప్రారంభించారు అన్నది వీళ్ళు ఏ రోజైనా జాబితా విడుదల చేసిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం? లేదు. మరి ఎందుకు విడుదల చేయలేదు? ఏదో ఒక శంకుస్థాపన చేస్తేనే 100కు పైగా ఛానల్స్లో దద్దరలు కూడా వస్తూ ఉంటారు. ఇటు టీడీపీ అయినా, వైసీపీ అయినా, జనసేన అయినా, ఇతర ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేస్తే మొత్తం అందరికి అలచలు చేసుకునేటట్లుగా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేసుకుంటారు. అంటే మీరు అన్నట్టు ఎలా ఉందంటే, మొన్న గత నెలలో వైజాగ్లో ప్రారంభించిన గూగుల్ గురించి మీరు సూటిగా చెప్తున్నారు అంటారు. గూగుల్ అన్న, ఇప్పుడు గూగుల్ రీసెర్చ్ సెంటర్కి అది ఆదానిదో లేకపోతే పెట్టుబడిదారులదో ఎవరిదో, దానివల్ల ఉపయోగం ఏముంది రాష్ట్రానికి? అంటే మరి ప్రభుత్వం ఏమంటుందంటే, ఈ గూగుల్ ఇన్స్టిట్యూట్స్ వల్ల వైజాగ్లో ప్రతి నిరుద్యోగ వాడికి మేము ఉద్యోగం ఇస్తాం అని అంటున్నారు. 500 ఉద్యోగాల? గూగుల్ రీసెర్చ్ సెంటర్ పెడితే ఎంత వస్తుంది? గట్టిగా అయితే 500 ఉద్యోగాలు. వైజాగ్లో స్టీల్ ప్లాంట్నే నాశనం చేసి, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసినటువంటి ప్రభుత్వం ఈరోజు అదే స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని గవర్నమెంట్ సెక్టర్లోని ఏర్పాటు చేస్తే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మందికి ఉద్యోగాలు కలిగి స్టీల్ ప్లాంట్ని ఈరోజు నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడో గూగుల్ రీసెర్చ్ సెంటర్ని కడితే దాని ద్వారా వచ్చే 500 ఉద్యోగాలు ఎవరికి ఎక్కువన్నా? 500 ఉద్యోగాలు ఎవరికి వస్తాయి? దాంట్లో ఉద్యోగాలు సరే, వీళ్ళు గూగుల్ రీసెర్చ్ సెంటర్నే పెట్టారు, ఓకే మంచిదే. దాని ద్వారాగా ఉపయోగం ఏంటి? కాలుష్యం పెరిగిపోద్ది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలకి ఎక్కడ లేని అనారోగ్యాలకు బాధపడతారు, గురవుతారు. ఇవన్నీ ఆలోచించాలి.
పైగా ఆ గూగుల్ రీసెర్చ్ సెంటర్కి రాష్ట్రం అంతా 5 రోజులు వాడే కరెంట్ని అది 1 గంటలో వాడుతుంది. సో మరి ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా మనం. ఇది అంతా పెట్టుబడిదారుడికి అనుకూలంగా ఉండడానికే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉపయోగపడుతున్నాయి. అది ఆదాని అయినా అంబానీ అయినా సరే. మూడో క్వశ్చన్, విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఇంకేం చేయాలి? ఏం చేయాలి? మంచి ఉపాధ్యాయుల్ని నియమించాలి. తినే ఆహారాన్ని, నాణ్యమైన ఆహారాన్ని కల్పించాలి. పోషణ ఆహారాన్ని కల్పించాలి విద్యార్థులందరికీ. వాళ్ళు చదువుకునే పాఠ్య పుస్తకాలలో అవగాహన, వాళ్ళకి చదివితే అర్థమయ్యేటట్లుగా ఈ సమాజం పట్ల వాళ్ళకి ఒక మంచి అభివృద్ధి, ఈ సమాజాన్ని అభివృద్ధి చేసేటట్లుగా ఈ సమాజంలో కుల మతాన్ని తరిమి కొట్టే రీతిగా వాళ్ళకి విద్యార్థులకి మంచి పాఠ్యాలు అందించాలి. వాళ్ళు చదువుకునే లెసన్స్ అన్నీ కూడా ఈ దేశాన్ని మార్పు కోసం, ఈ దేశ మార్పు ప్రగతిశీలకి నవ సమాజ స్థాపనకే ముందుకు తీసుకెళ్లే దిశగా ఉండాలి తప్ప వాళ్ళని కులం వైపుకో మతోన్మాదం వైపుకో తీసుకెళ్లే రీతిలో పాఠాలు ఉండకూడదు. ఆ పాఠాలు చెప్పే గురువులు కూడా మంచి క్వాలిఫై ఉండి మంచిగా బీఈడీలు చేసి, ఎంఈలు చేసి, పిహెచ్డీలు చేసే గురువుల్ని ఎంపిక చేస్తే మంచిదని నా అభిప్రాయం. అంటే నా దగ్గర ఇంకో ప్రశ్న ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ కానీ, లేదా ఇప్పుడున్న రాష్ట్రంలో కానీ చంద్రబాబు, అలాగే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్, వీళ్ళు ముగ్గురు ఏం చెప్తున్నారంటే ఎన్ఈపి 2020 అంటే నూతన విద్యా విధానం రద్దు చేసి మేము దీనికి అనుకూలంగా మతోన్మాదానికి, అంటే మాకు చెప్పిన గురువులు వాళ్ళ పాఠ్యాంశాలు మేము లెసన్స్ అలాగే పాఠ్య పుస్తకాల్లో కూడా మేము పెడతాం అంటున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇదంతా బీజేపీ అనుకుంటున్న ఒక ప్లాన్. ఏదైతే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ ఇది ఎప్పుడైతే ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే దిశగా ఛాయలుగా ఎప్పుడైతే తీసుకుని వెళ్తుందో, ఈరోజు మహాత్మా గాంధీని, అంటే దేశ ప్రజలందరూ మహాత్ముడిగా పూజించే మహాత్మా గాంధీని చంపినటువంటి గాడ్స్ని ఈరోజు ఇదే బీజేపీ దేవుడిగా పూజిస్తుంది. ఏదైతే స్వతంత్ర సంగ్రామంలో తమ ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప మహనీయుల్ని ఈరోజు వాళ్ళు మా యొక్క నాయకులు, మా స్వయం సేవక్ నుంచి, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన నాయకులు అని చెప్పి చరిత్రల్ని వక్రీకరించేలాగా దిశగా ప్రయాణిస్తుంది ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్కి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది బీజేపీ. ఈరోజు వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు చదువుకుంటున్న దగ్గర ఏ ప్రభుత్వం అయినా సరే విద్యార్థులకు ఏం చెప్పాలి? సమానంగా మనందరం సమానం, కుల మత భేదాలు ఉండకూడదు, నువ్వు నేను విద్యార్థులుగా, ఈ దేశ పౌరులుగా ఈ దేశాన్ని అభివృద్ధి చేసే బాటగా నడవాలని చెప్పాల్సినటువంటి యూనివర్సిటీలోకి ఈ ఆర్ఎస్ఎస్ వెళ్ళి అక్కడ కావత్తులు నిర్వహించాల్సిన పని వీడికి ఏంటంటో, అంటే విద్యార్థుల మధ్యన గొడవలు పెట్టి, విద్యార్థుల మధ్యన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళకి గొడవలు రేపాలనే ఉద్దేశంతోనే ఈ ఆర్ఎస్ఎస్ ప్రభావం. మరి వాళ్ళని అడిగితే మేము అలాంటి ఏమీ చేయలేదు, మేము ప్రశాంతంగా మేము చేసుకుని వెళ్ళిపోతున్నాము, వాళ్ళే ఎస్ఎఫ్ఐ వాళ్ళే వచ్చి ఇదంతా గొడవగా పెట్టి మమ్మల్ని ఇలా చేశారని అంటున్నారు. మరి దానికి ఏంటి? అది నిజమా లేకపోతే అబద్ధమా? మీ అభిప్రాయం ఏంటి? మతోన్మాదాన్ని వీళ్ళు రెచ్చగొట్టడానికి కాకపోతే అలాంటి కావత్తులు వేరే చోటు చేసుకోవచ్చు కదా. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో మీరు అన్నట్టు కూడా నిజమే, వేరే చోటు కూడా చేసుకోవచ్చు కదా. మరి వేరే చోటు చేస్తే ప్రజలకు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే మేము ఇలాంటి ప్లేసుల్లో ప్రాంగంగా ఉంటుంది, మేము కూడా చేసుకోవడానికి బాగుంటుంది అని వాళ్ళు అనుకుని ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ప్రజలకే ఇబ్బంది కలుగుతుంది అంటున్నాడు, బాగానే ఉంది. మరి విద్యార్థులకు ఇబ్బంది కలగదా? విద్యార్థులు చదువుకుంటున్న ప్రాంగణం కదా అది, అక్కడ విద్యార్థులకు సమస్య రాదా? వస్తుంది. ఆర్ఎస్ఎస్ వాడు వెళ్ళి అక్కడ కావత్తు నిర్వహించుకొని అక్కడ 2-3 సౌండ్ బాక్స్లు పెట్టుకోనో, లేకపోతే ఇతర ఏదో పెట్టుకోనో, లేకపోతే గట్టిగా అరిస్తే విద్యార్థులు చదువుకుంటున్న విద్యార్థులకి లెసన్ చెప్తున్న వాళ్ళకి ఇబ్బంది కలగదా? సో ఆర్ఎస్ఎస్ వాడి ప్రభావం ఏంటంటే ఈ దేశంలో 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎలాగో మనం ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టినా వాళ్ళ వల్ల అవ్వదు. ఇప్పుడే
చదువుకుంటూ ముందుకు వస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థుల మధ్యన మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వీళ్ళ మధ్యన మత విద్వేషాలకి దారితీస్తే ఖచ్చితంగా వీళ్ళు రేపొద్దున్న ఈ దేశంలో హిందుత్వం తప్ప మరో మతం ఉండకూడదని చెప్పి పోరాటం చేస్తారు అన్నది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం. అది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం కాబట్టి ఆ సిద్ధాంతం మీద అవగాహన ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు తక్షణం అక్కడికి వెళ్ళి మీరు ఈ విద్యార్థులు చదువుకుంటున్నటువంటి ప్రాంగణంలో మీరు ఎందుకు ఆర్ఎస్ఎస్ మతానికి సంబంధించినటువంటి సంఘాన్ని రాబడికి ఎందుకు తీసుకొని వచ్చారని చెప్పి నిలదీశారు. తప్పేముంది దానికి? అవును, మీరు అన్నట్టు కూడా నిజమే. అందే విద్యార్థి సంఘాలు వెళ్ళి వాళ్ళని నిలదీంచారు అన్నారు. మరి యాజమాన్యం ఏం చెప్తుందంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు. మేమేమి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వలేదు, మాకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు. మరి దానికి ఏంటి అంటే యాజమాన్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉందని మీరు అనుకుంటున్నారా? అవును, ఖచ్చితంగా. కానీ అక్కడ జరిగిన పరిస్థితులను బట్టి మనం చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఖచ్చితంగా ఆ యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం చాలా బెస్ట్, చాలా మంచిగా నిర్ణయం తీసుకుంది. ఏమంటే వాళ్ళని పిలిపించి మాట్లాడించి సమస్యను పరిష్కారం చేద్దామని యూనివర్సిటీ యాజమాన్యం అనుకుంటే దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఏబీవీపీ నేను పూర్తిగా ఎక్కడో కూడా వాళ్ళని తక్కువ చేసి నేను మాట్లాడను. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సిద్ధాంతం ఉంది, ఆ సిద్ధాంతం వైపుకు వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళ సిద్ధాంతాన్ని మనం గౌరవించాలి, వాళ్ళ యొక్క భావాజాలాన్ని మనం గౌరవించాలి. కాబట్టి ఏబీవీపీ భావాజాలాన్ని మేము గౌరవిస్తాం. కానీ ఎక్కడ అలాంటి సమస్య ఉన్నా సరే దేశవ్యాప్తంగా వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీనైనా సరే ఎదిరిస్తే ఖచ్చితంగా ఏబీవీపీ ప్రజలందరిలోకి వెళ్తుందని, విద్యార్థులందరిలోకి ఒక మంచి చైతన్యంగా వెళ్తుందని నా అభిప్రాయం. సో అది ఇప్పటిదాకా నా మొదటి 3 ప్రశ్నలకి మీరు చక్కని సమాధానం ఇచ్చారు. నా దగ్గర ఇంకొక 3 ప్రశ్నలు ఉన్నాయి. అవి ఏంటంటే విద్యార్థులకి కులమత విద్వేషాలు వీళ్ళు చేస్తున్నారా? నేను చెప్పాను కదన్న ఇందాక, కులానికి మతానికి ఈరోజు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు భారతదేశంలో. ఈరోజు కాదు, ఎప్పుడో క్రీస్తు పూర్వం నుంచి గుప్తుల ఆధిపత్యంలో నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ కులానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కులం అంటే ఏంటి అసలు? నువ్వు నేను చేసుకునే వృత్తిని బట్టి కులం ఏర్పడింది. ఈరోజు నువ్వు ఆ వృత్తి చేస్తలేదు, నేను ఆ వృత్తి చేస్తలేదు. నా వృత్తి నేను ఒకవేళ నా కులం ద్వారాగా నా వృత్తి చేసుకునేటట్లయితే ఈరోజు నేను ఇక్కడ కూర్చొని ఇలా పుస్తకాలు చదవకపోయాను. ఓకే, రెండోది కులం ఈరోజు ఇంత ప్రాధాన్యత కలిగిస్తుంది కదా, అసలు కులానికి ఎందుకు ఇంత ప్రాధాన్యత కల్పిస్తున్నారంటే కేవలం రాజకీయ నాయకుల యొక్క స్వార్థం కోసం మాత్రమే. వాళ్ళు ఏదైతే అనుకున్నారో కుల రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాల ద్వారాగానే ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం కూడా కుల రాజకీయాలు. అంటే మరి ప్రభుత్వం ఏమంటుందంటే మేము ఎలాంటి కుల రాజకీయాలు మేము చేయట్లేదు, అందరికీ సమానంగా మేము చూసుకుంటున్నాము, ఏ ఇబ్బందులు లేకుండా మేము ఉంటున్నాం అని అంటున్నారు. మరి దానికి ఏంటి? ఈరోజు భారతదేశం అంతా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడ కూడా కుల రాజకీయం జరగట్లేదు అని ఎవరైనా నిరూపిస్తే, ఎంతమంది నాయకులు ఉన్నారు కదా, ఎంతమంది టీడీపీ, జనసేన, వైసీపీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్, ఇతర చాలా పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలని ప్రాంతీయ పార్టీ నాయకులు నేను అడుగుతున్నాను, ఎవరైనా సరే కుల రాజకీయాలు చేస్తలేదా అని ఒక్కడైనా సమాధానం చెప్పమనంటే వీళ్ళు వాళ్ళ యొక్క రాజకీయ నాయకుల సిద్ధాంతమే కుల రాజకీయాలన్నా, వాళ్ళు చేసేదే కుల రాజకీయాలు. దళిత పేటల్లోకి వెళ్తే దళితుల్లో నుంచి ఒక నాయకుని తీసుకొని వాడిని నిలబెడతారు అక్కడ, వాడే అక్కడ అవుతాడు, వాడి స్వార్థం వాడు చూసుకుంటున్నాడు. కానీ కులానికి ఏం చేస్తున్నాడు? అసలు కులం అన్నది ఉండకూడదు అన్నారు కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు నేను చాలా మందిని అడుగుతున్నాను, ఇదే దళిత నాయకులను నేను అడుగుతున్నాను, దళిత నాయకులు నేను సూటుకో ప్రశ్న వేస్తున్నాను. అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పడ్డటువంటి అంటరానితనం, బడుల్లోకి గుడుల్లోకి రానివ్వకపోతే చాలా కష్టంగా చదువుకొని ఈ దేశానికి మన అందరి తలరాతలో రాసినటువంటి గొప్ప మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కదా. మరి అదే అంబేద్కర్ గారు కుల నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి ఇదే ఈరోజు ఎంతమంది దళిత నాయకులు ఉన్నారో అటు చూసుకున్నట్లయితే చాలా కుల సంఘాల పేర్లు కూడా నేను ఎత్తాను.
అన్ని కుల సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఎందుకు కుల నిర్మూలన కోసం పోరాటం చేస్తలేదు ఈ దళితులు, ఈ దళిత నాయకులు? దళితులు నేను అన్న దళిత నాయకులు ఎందుకు పోరాటం చేస్తలేదు? చదువుకున్న వ్యక్తి కదా, చదువుకున్న వ్యక్తులు కదా. మరి చదువుకున్న వ్యక్తులే ఈరోజు కుల నిర్మూలన కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి, కుల నిర్మూలన కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి మనకుంది. అంబేద్కర్ గారి యొక్క భావాజాలం, అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతంతో మనం ఇప్పటిదాకా చదువుకున్నాం. మరి మనమే కుల నిర్మూలన పోరాటం మనమే చేయాలి కదా. మరి ఎందుకు ఈరోజు ఈ దళిత నాయకులు చేయట్లేదు అంటే దానికి కారణం ఒకటే. ఏ రోజైతే ఈ కులం మొత్తానికి అంతరించిపోద్దో ఆ రోజు రాజకీయ నాయకుల యొక్క స్వార్థపు అడుగులు కూడా ఆ రోజుతో అంతరించిపోతాయి. వాడు అనుకున్నటువంటి బంగ్లాలు కట్టుకోలేడు, వాడు అనుకున్నటువంటి మంచి విలాసాలతో బ్రతకలేడు. ఇంకో విషయం చెప్పాలంటే ఒక లగ్జరీ లైఫ్ అంటే రిచ్ లైఫ్ ని మీరు వాళ్ళు పోగొట్టుకుంటారు అంటారు. పోతుంది ఖచ్చితంగా. ఈరోజు నేను చెప్పాలంటే నాయకుల పేర్లు కూడా నేను చెప్పను. కులాన్ని ఒక చైతన్యం వైపు తీసుకొని వస్తాడు ఏ నాయకుడైనా. చైతన్యం వైపు తీసుకొని వచ్చి పిల్లల్ని, విద్యార్థులు చదువుకునే అక్కడ ఉన్నటువంటి పేటలో ఉన్నటువంటి పిల్లల్ని కానీ, లేకపోతే పేటలో ఉన్నటువంటి చదువుకోవాల్సినటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలందరినీ పోగేసి వీడు ఏం చెప్తాడు చెప్పనా? చదువు చెప్పడు, చదువుకోండి కూడా చెప్పడు. మరి రే మనం పనిలోకి వెళ్ళామా, వచ్చామా, డబ్బు సంపాదించుకున్నామా, నాతో తిరిగారు, ఇది చెప్తాడు వీడు. అంతేకాదు తప్ప ఒరే మన భవిష్యత్తు మారాలంటే చదువుకోవాలి, మన భవిష్యత్తు మారాలంటే ఒక చదువు ద్వారాగానే ఆ చదువు మనందరికి ఉచితంగా దొరుకుతుంది. ఆ రోజు గొప్ప గొప్ప మహనీయులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు, పెరియార్ గారు, నారాయణమూర్తి గారు, అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మహనీయులు ఎంతో మంది అంటరానితనాన్ని అనుభవిస్తూ చదువుకొని ఈ దేశ భవిష్యత్తుని మారితే ఈరోజు ఇదే దళిత నాయకులు ఏం చెప్తారో చెప్పనా? వెళ్ళి మనం చదువుకున్నా మనకేమీ రాదో. నేను చెప్తున్నాను, జాతిని అంతా తీసుకుని వెళ్ళి ఒక టీడీపీ పార్టీకో, ఒక వైసీపీ పార్టీకో, ఒక బీజేపీ పార్టీకో, ఒక ఆర్ఎస్ఎస్ సంఘంలోనో చేర్చేసి వాడి సొంత ఒక బంగ్లా ఇంటికో, లేకపోతే కార్లు కొనుక్కోవడానికో, లేకపోతే లగ్జరీ లైఫ్ అనుభవించడానికో జాతిని అంతా తీసుకుని వెళ్ళి అమ్మేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి కుల రాజకీయం ఇక్కడ కాదా? కుల రాజకీయం ఇప్పుడు చేస్తలేదు వీళ్ళు. మరి కుల రాజకీయం మేము చేయట్లేదు అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలను నేను అడుగుతున్నాను, మరి కుల రాజకీయాలు చేయకపోయినప్పుడు అగ్ర కులస్తుడికి ఒక న్యాయం, దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఒక న్యాయం ఎందుకు వచ్చింది? అందరికీ సమాన హక్కులు కలిగావు కదా. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దళిత క్రైస్తవులకి రిజర్వేషన్ రద్దని చెప్పిన తర్వాత, అంటే మొన్న జీవో దానికి అర్థంగా ఓకే చెప్పిన తర్వాత ఉండి నియోజకవర్గం ఓకే అవును రఘురామకృష్ణ, అవును విన్నాను, మన డిప్యూటీ స్పీకర్ గారు అందరికీ న్యాయం, అధర్మం, సత్యం, అసత్యం చెప్పాల్సినటువంటి వ్యక్తి ఈరోజు ఏం చేస్తున్నాడు? ఉండి నియోజకవర్గంలో 2 మతాల మధ్యన గొడవ పెడుతున్నాడు, 2 కులాల మధ్యన గొడవ పెడుతున్నాడు. మరి అంటే మీరు అన్నట్టు రఘురామకృష్ణ ఉదాహరణకి నేను ఏం చేయలేదు, నేను వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేసాను, నేను ఎలాంటి గొడవ పెట్టలేదు అని ఆ ఊర్లో ఉన్న స్థానికులు కానీ లేదా వారి వెనకాల వచ్చిన నాయకులు కానీ వాళ్ళు చెప్తున్నారు, ఈ రఘురామకృష్ణ నాయకుడు మా దేవుడు ఏ గొడవ పెట్టలేదు, అసలు ఏ చర్చ పెట్టలేదు, వీళ్ళే కల్పిత రాజకీయాలు, కల్పిత పురాణాలు చెప్తున్నారని వాళ్ళు అంటున్నారు. ఆయన నోటంటే అన్నాడు కదన్నా, దళిత క్రైస్తవుల ఓట్లు నాకు వద్దు, క్రైస్తవుల ఓట్లు నాకు వద్దని చెప్పినటువంటి వ్యక్తి అయినా డిప్యూటీ స్పీకర్ కింద కూర్చున్న వ్యక్తి అన్ని మతాలను సమానంగా చూడాలి, అన్ని కులాలని సమానంగా చూడాలి, ఆయన కూర్చున్నటువంటి కుర్చీ హోదా లాంటిది కదా. అలాంటి వ్యక్తి క్రైస్తవుల ఓట్లు నాకు వద్దని చెప్తున్నాడు. ఎక్కడో దళితుల పేటలో ఉన్నటువంటి రామాలయం కోసం ఈయనకి పని ఏంటి అసలు? కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళ మధ్య గొడవ పెట్టడానికి కారణం కుల రాజకీయాలు అంతే. కులం, రాజకీయం రెండు ఒకటే. కులాన్ని మోసం చేసి, కులంలో ఉన్నటువంటి జనాభాని మోసం చేసి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి
ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఒకవైపు నిలబెట్టాలి, వాళ్ళందరినీ కూడా మోసం చేసి వీడి లగ్జరీ లైఫ్ అనుభవించాలన్నది ఒకటైతే, రెండోది నేను ఈరోజు చాలామందిని అడుగుతున్నాను, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజధికారం కోసం పోరాటం చేయండి, రాజధికారం కోసం బీసీ ఎస్సీ ఎస్టీలు అందరు మైనారిటీ బహుజనులు అందరూ ఏకం అయ్యి రాజధికారాన్ని సాధించండి అని చెప్తే ఈరోజు మనం ఎక్కడ దాకా రాజధికారం కోసం వెళ్ళాం? వాడి కాళ్ళ కింద వీడి కాళ్ళ కింద, వాడి పార్టీ కింద వీడి పార్టీ కింద మనం ఉండడం ఏంటి? మనమే రాజధికారాన్ని సంపాదించి రాజధికారం ద్వారా ఈ దేశాన్ని పరిపాలించే దిశగా మనం ప్రయాణించాలి కదా. మరి ఈరోజు అది ఎందుకు చేయలేకపోతున్నాం? మనం దాంట్లో ఎందుకు మనం వెనగడిపోతున్నాం అంటే దానికి కారణం ఒకటే, కుల రాజకీయాలు విడిపోవడం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే దళితుల్ని 2 రకాలుగా చీల్చేశారు. దళితుల్ని ఒకరికంటే ఇంకొకరు పడరు, ఇంకో జాతికి వీళ్ళకి పడదు. ఇద్దరూ అంటరానితనాన్ని అనుభవించారు. చిన్నప్పటి నుంచి అంటరానితనాన్ని అనుభవించారు, చిన్నప్పటి నుంచి ఊరికి దూరంగానే ఉంటారు, చిన్నప్పటి నుంచి ఒకటే బాట, ఒకటే నడక, ఒకటే స్కూలు, ఒకటే తిండి కూడా. అలాంటిది వీళ్ళ మధ్యనే విద్వేషాలు, గొడవలు దళిత పేటలలో. మరి ఇంకెక్కడ వీళ్ళు రాజధికారాన్ని సంపాదించుకుని కుల నిర్మూలన కోసం పోరాటం చేస్తారు? ఏప్రిల్ 14 వచ్చినా, ఏప్రిల్ 5 వచ్చినా సరే బ్లూ రంగు కండు వేసుకొని జై భీమ్ అంటారు. అసలు జై భీమ్కి అర్థం కూడా తెలియదు వీళ్ళకి. జై భీమ్ అంటే ఏంటి? జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం. ఆ జ్ఞానం ఎవడికుంది మనలో? ఎవరికైనా ఒక్కడికి ఉంది ఆ జ్ఞానం? వీళ్ళు జ్ఞానం జై భీమ్ జై భీమ్ జై భీమ్ అంటూ తిరుగుతూ ఉంటారు. మరి జై భీమ్ అంటూ తిరుగుతున్నప్పుడు అంబేద్కర్ గారి ఆశయాలను ఎందుకు వీళ్ళు పాటించట్లేదు? రాజధికారం కోసం పోరాటం చేయాలి అన్న థాట్ మనలో ఉంది. అంబేద్కర్ గారు చదువుకుంటారా బాబు, మీకు నేను ఏదైనా మీకు ఏ ఆస్తి ఇస్తలేదు, మీరు చదువుకుంటే చాలు, మీకు చదువు అనే ఒక ఆయుధాన్ని ఇస్తున్నాను, ఆ చదువు ద్వారా ఈ దేశాన్ని, ఈ దేశ భవిష్యత్తుని మీ తలరాతను మార్చుకోండి అని చెప్తుంటే అంబేద్కర్ గారు, ఈరోజు వీళ్ళు ఏం చేస్తున్నారు? వాడి కాళ్ళ కింద వీడి కాళ్ళ కింద బానిసలుగా మనం బ్రతకడం ఏంటి? మనమే రాజధికారాన్ని సంపాదించి మనమే ముందు స్థాయిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనలో ఉంటే ఈరోజు రాజధికారాన్ని సంపాదించలేని దిశగా మనం మిగిలిపోతున్నాం. మరి ఇది ఆలోచించాలి కదా. ఈరోజు అందుకే నేను చెప్తున్నాను, దళితులందరూ ఏకంగా లేకపోతే, లేదా బీసీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన మైనారిటీ వర్గాలన్నీ ఏకంగా కానీ లేకపోతే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ లాంటి సంఘాలు మరికొన్ని సంఘాలు తయారవుతాయి. అది నా అభిప్రాయం. ఓకే, రెండో క్వశ్చన్, అలాంటి పరిస్థితులు విద్యార్థుల ఐక్యతపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అదే కదా నేను చెప్పాను. ఇప్పుడు విద్యార్థుల మధ్యన కులాల గొడవలు పెడితే ఆ కులానికి సంబంధించిన వ్యక్తులందరూ ఒక వర్గంగా తయారవుతారు, మరో కులానికి సంబంధించిన వ్యక్తులందరూ మరో వర్గంగా తయారవుతారు. వీళ్ళిద్దరి మధ్యన విద్వేషాలు ఏర్పడతాయి. వాడంటే వీడికి పడదు, వీడంటే వాడికి పడదు. పాఠశాలలో అందరూ సమానంగా ఉండాలని చెప్తాం, మనం ప్రతిజ్ఞ చేస్తాం పొద్దున్న వెళ్ళండి ఇలా పెట్టుకుని, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పి చేస్తాం. మరి సహోదరులు అన్నప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ వీడికి ఏమవుతారు? వీళ్ళకి ఏమవుతారు? సరే, ఒక రెడ్డోడికో ఒక రెడ్డికి, కాపుకి, కమ్మకి, మాలకి, మాదికి, రెల్లికి, ఎవరికైనా సరే అందరూ వెళ్ళి పవిత్రమైన స్కూల్లో ప్రతిజ్ఞ చేసినప్పుడు మరి ఎందుకు కులం అనే విభేదం ఎందుకు వస్తుంది? కులం అనే భేదాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు? కేవలం అది అక్కడ ప్రతిజ్ఞ దాకానే మాత్రమే తప్ప మనం పాటించాలన్నది ఎవరిలోనే లేదు. అలా లేదు అంటే దానికి కారణం ఈ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి కుల రాజకీయాలు మాత్రమే. సో అది. మూడోది, మన రాష్ట్రంలో కుల ప్రాధాన్యత ఎలా ఉంది? మన రాష్ట్రంలో కుల చెప్పాను కదా ఇందాక, ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణ చేస్తుంది. కొంతమంది దళిత నాయకులే దళితుల్లో గొడవలు పెడుతుంది. రెండు కారణాలు అక్కడికి. మూడోది, దళిత పేటలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య దళిత క్రైస్తవులు, దళిత హిందువుల మధ్యన గొడవలు పెడుతున్నారు. ఇది 4వ కారణం. అగ్రకులస్తులకి, దళితులకి, లేకపోతే బహుజనుల మధ్య గొడవలు పెడుతున్నారు. ఆ గొడవల వల్ల
చాలామంది కొన్ని కొన్ని గ్రూపుల కింద విడిపోతున్నాయి. సో దానికి కూడా ఒక కారణమే. సో ఇలాగ చాలా కారణాలు ఉన్నాయి. సో ఈ కారణాలన్నీ కూడా ఒక ఎత్తు అయితే అవన్నీ ఆసరాగా తీసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ యొక్క పాలన చేస్తుందన్నది నా ఉద్దేశం. ఓకే. రెండోది, రాజకీయాలు, ఉద్యోగాలు లేదా సామాజిక జీవితాల్లో కుల ప్రభావం కనిపిస్తుందా? కుల ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది కదండి. ఎలాగా? ఎక్కడికి వెళ్ళాలి? రిజర్వేషన్ ఎక్కడ దాకా వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు నేను ఓపెన్ కేటగిరీ ద్వారా వచ్చాను, నువ్వు రిజర్వేషన్ ద్వారా వచ్చావు. నేనేమంటాను చెప్పనా? నాకు 800 మార్కులు వచ్చినాయి, నాకు ఉద్యోగం రాలే. నీకు 600 మార్కులు వచ్చినాయి, నీకు ఉద్యోగం వచ్చింది. నేనేమంటాను? పలానోడికి రిజర్వేషన్ ఉంది, పలానా ఆదర్శ్ కార్తిక్కి రిజర్వేషన్ ఉంది, దాని ద్వారా రిజర్వేషన్ ద్వారాగా ఉద్యోగం సంపాదించేశాడు. ఉద్యోగాల్లో కూడా కులాన్ని చూస్తున్నారు అని చెప్పి నేను నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. నీ అభిప్రాయం ప్రకారం నువ్వేం చెప్తావు? ఒరే బాబు, నేను వెనకబడినోడిని, నాకు ఆస్తులు ఏమీ లేవు, నేను చదువుకుంటేనే రేపొద్దున నా పిల్లల్ని, నా భవిష్యత్తు అంతా ఈ చదువు, ఈ ఉద్యోగం ద్వారాగానే నా భవిష్యత్తు అంతా సాగుతుంది. కాబట్టి ఈ ఉద్యోగం నాకు ఖచ్చితంగా కావాలని నీ అభిప్రాయం. ఇప్పుడు ఇద్దరి అభిప్రాయాన్ని ఎవరిది ఏకీభవించాలి? ఎవరిది ఏకీభవించి? నేను అడిగేది కరెక్టే, నువ్వు అడిగేది కరెక్టే. మరి ఈ రెండు పోవాలంటే ఏమవ్వాలి? కుల వ్యవస్థ రద్దు అవ్వాలి. కుల వ్యవస్థ ఏ రోజైతే ఉండదో ఆ రోజు ఇలాంటి స్వభావం ఉండదు. నీకు రిజర్వేషన్ ఉండదు, నాకు రిజర్వేషన్ ఉండదు. నువ్వు చదివిన దాన్ని బట్టి నీకు ప్రతిఫలం అందుతుంది, నేను చదివిన దానికి నాకు ప్రతిఫలం వస్తుంది. సో ఎప్పుడైతే ఈ కుల వ్యవస్థ ఎప్పుడైతే రద్దు అవుతుందో అప్పుడు మాత్రమే ఈ దేశంలో అభివృద్ధి జరుగుతుంది. ఈ దేశం ప్రజలందరూ ఐక్యతంగా నిలబడతారు. సో ఇది అంటే ఉద్యోగాల్లో కనిపిస్తున్నటువంటి మార్పులు మనం చూసుకున్నట్లయితే కుల మార్పులు ఇవి. ఉద్యోగాలలో చేరిన తర్వాత వచ్చే మార్పులు ఏంటంటే, పలానోడు తక్కువ క్యాస్ట్ వాడంట, వాడు రిజర్వేషన్ ద్వారా వచ్చేసాడంట అని చెప్పి వాడిని అంటారు. సో ఇవన్నీ పోవాలి అంటే కుల వ్యవస్థ రద్దు అవ్వాలి. ఇది ఒకటే ప్రధాన కారణం. అంటే జీవితాల్లో, అంటే మన జీవితంలో కూడా ఇలాంటి ప్రభావం ఉంటుంది అంటారు. నిత్యం ఉంటుంది కదన్నా. నువ్వు స్కూల్కి వెళ్తే స్కూల్లో అడ్మిషన్ రాస్తున్నప్పుడు నీ కులం ఏంటని అడుగుతాడు. అందుకే తమిళనాడు సీఎం ఇప్పుడు ఉన్నటువంటి జోసెఫ్ విజయ్ తను తమిళం అని రాయించుకున్నాడు. తన స్కూల్లో అడిగారు నువ్వు ఏ కులం అని అడిగితే జోసెఫ్ విజయ్ వాళ్ళ నాన్నగారు తమిళం అని వేయించారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో నేను చూసిన ప్రకారం నా స్కూల్లో నేను చదివిందంతా కూడా ధర్మవరం హై స్కూల్లో 5th నుంచి 10th దాకా ధర్మవరంలో చదివాను. అంటే అది కూడా గవర్నమెంట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్ అని నేను చదివాను. అంతా ప్రాపర్ అంతా గవర్నమెంట్ స్కూలే. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ కూడా క్యాస్ట్ డిస్క్రిమినేషన్. మా గ్రామంలో, మా పేటలో కొద్దో గొప్ప డిగ్రీ దాకా వచ్చిన వ్యక్తుల్లో నేను ఒక్కడిని. మా క్లాస్లో మాకు సంబంధించినటువంటి మా వర్గంలో సంబంధించిన వాడిని నేను ఒక్కడిని ఉండేవాడిని, వేరే వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. నన్ను అందరూ చిన్న చూపు చూసి మాట్లాడుతూ అందరూ అంటే అగ్రకులస్తులందరూ ఒకవైపు అయిపోతే నేను ఒకవైపు అయిపోయేవాడిని. కానీ అలాంటి దగ్గర నుంచి మారడానికి స్వభావం ఏంటంటే, మనం రేపొద్దున మన పిల్లలు ఖచ్చితంగా మారాలి, ఈ దేశం యొక్క భవిష్యత్తుని మార్చాలి. ఈ దేశంలో ఎవరు కూడా వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని చెప్పి బాధపడకూడదు అన్నది నా మైండ్ సెట్. నా యొక్క మైండ్ సెట్లో అది. అందుకే నేను ఇప్పుడే కాదు ఎప్పుడు చెప్తున్నాను, ఈ కుల వ్యవస్థ రద్దు అవ్వాలంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఖచ్చితంగా జరగాలి భారతదేశంలో. అప్పుడు మాత్రం కుల నిర్మూలన ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు, గొప్ప గొప్ప మహనీయులందరూ కూడా చెప్పిన విషయం. ఎప్పుడైతే ఈ దేశంలో కులానికి వ్యతిరేకంగా మరొక కులస్తుని ఎప్పుడైతే చేసుకుంటామో ఆటోమేటిక్గా ఈ దేశంలో కుల వ్యవస్థ రద్దు అవుతుంది. ఇది ప్రాధాన్యత. ఖచ్చితంగా మీ పిల్లలు ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళది ఏ కులం అని చూడకండి. ఆ అబ్బాయి మంచోడా చెడ్డోడా అన్నది చూడండి. ఆ అబ్బాయికి మంచి లక్షణాలు ఉన్నాయా లేకపోతే చెడు లక్షణాలు ఉన్నాయా అన్నది చూడండి. క్యాస్ట్ లేకపోతే మతం
చూసారంటే మీరు బురదలో కాలు వేసినట్టు నేను చెప్తాను. అది ఓకే. మూడోది, విద్యార్థుల కులమతాలకు అతీతంగా ఎలా ముందుకు వెళ్ళాలి? ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళలోనూ అవగాహన ఉండాలి. ఎలాగా? ఈ కులం ఈ మతం మనకి తిండి పెట్టదు, ఈ కులం ఈ మతం మనకి శత్రువులు నింపుతుంది, ఈ కులం ఈ మతం. మతం అంటే ఏంటి అసలు అన్న? మతం అంటే మన నమ్మకం. అవును. మనం అది ఎవరి నమ్మకం వాళ్ళది. ఎవరి నమ్మకం వాళ్ళది. అవును. నువ్వు ఒక మతాన్ని స్వీకరించు, నీ మతానికి నేను గౌరవిస్తే అవును, నువ్వు నా మతాన్ని గౌరవిస్తావు, ఖచ్చితంగా గౌరవిస్తావు. అవును. నువ్వు ఇప్పుడు ఒక ముస్లిం అయితే నేను నీ దగ్గరికి వచ్చి అన్న మసీదుకి తీసుకెళ్ళంటే ఖచ్చితంగా నువ్వు మసీదుకి తీసుకెళ్తావు. నువ్వు నా దగ్గరికి వచ్చి తమ్ముడు ఒక చర్చికి తీసుకెళ్ళు లేకపోతే పలానా గుడికి తీసుకెళ్ళంటే నేను ఖచ్చితంగా తీసుకెళ్ళి వెళ్తాను. అంటే మన మధ్యన ఏముంటది? ఒక మంచి మిత్ర స్నేహం ఉంటది, మతాల గొడవలు ఉండవు, మత విద్వేషాలు ఉండవు. కానీ ఈ లోపలికి మన ఇద్దరి మధ్యన ఎవరో ఒక రాజకీయ నాయకుడు వచ్చి నువ్వు ముస్లింవి, నీ వైపు అందరూ మీ వాళ్ళందరూ పక్కన ఉన్నారు, నువ్వు ఎందుకు ఆడుతావు అన్నావు, అది ఆ కులస్తుని ఎందుకు నువ్వు అది ఆ మతంలోకి నిన్ను చేర్చడానికి అవతలవాడు చూస్తున్నాడు అని చెప్తాడు. అప్పుడు దాకా స్నేహపూర్వకం ఉన్నటువంటి మనం ఒకసారి శత్రువులు అవ్వాల్సి వచ్చింది. ఈ రోజు అలాంటి గొడవలు కూడా ఈ రాష్ట్రంలో చాలా పెట్టింది ఇప్పుడున్నటువంటి అధికార ప్రభుత్వాలన్నీ. అధికార ప్రభుత్వాలైనా ప్రతిపక్ష ప్రభుత్వాలైనా ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు అనుకునేది ఇదే, మతం అనే పేరుతో రాజకీయం చేయాలి, కులం అనే పేరుతో రాజకీయం చేయాలి. ఈ కులం మతం ఎప్పుడైతే ప్రజలందరిలో ఎక్కుతుందో ఆ రోజు 5 సంవత్సరాలు ఆడు ఏ అభివృద్ధి చేయడు, రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏ అభివృద్ధి చేయడు. కానీ వాడు 100 సంవత్సరాలు వచ్చినా సరే వాడే సీఎంగా పిఎంగా నిలబడతాడు. సో ఇది ఈరోజు. ఇంకోటి ఏంటంటే మొన్న ఒక జడ్జి గారు నిరుద్యోగ యువతలకు కానీ లేదా నిరుద్యోగం అంటే చదువుకున్న విద్యార్థులు కానీ నిరుద్యోగ విద్యార్థులు కానీ ఆయన ఏమన్నాడంటే కాక్రోచెస్ అని చెప్పి ఆయన్ని హీనంగా మాట్లాడాడు. అయితే అప్పటికప్పుడే అంటే ఆ రోజు కాకుండా రెండో రోజు ఒక నిరుద్యోగ యువకుడు సిజేపీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అనే పార్టీ పెట్టి ఒక 5 రోజుల్లోనే 1 మిలియన్ ఫాలోవర్స్ని తెచ్చుకున్నాడు. అంటే దానికి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయన అన్న మాటకి 2 రోజులకే సిజేపీ పార్టీ పెట్టారు కదా, దానికి మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టులో జస్టిస్ సూర్యకాంత్ అనుకుంటా ఆయన పేరు, సూర్యకాంతే, ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతని బుద్ధింకలతో పోల్చాడు. మీకు ఇంకేం పని పాట ఉండదు, ఇప్పుడు చూసిన ఆర్టీలు వేసుకోవడం లేకపోతే ఇవి చేయడం అవి చేయడం అని చెప్పి బుద్ధింకలతో పోల్చాడు. బుద్ధింకలతో ఎప్పుడైతే పోల్చాడో ఎవరిది అసలే నిర్లక్ష్యం, వాళ్ళ నిరుద్యోగులుగా ఉండడానికి కారణం ఎవరు? గవర్నమెంట్. మరి గవర్నమెంట్దే నిర్లక్ష్యం అయినప్పుడు వాళ్ళంటే వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అభిజిత్ అనే ఒక వ్యక్తి మా జడ్జి జనరేషన్ని మీరు బుద్ధింకలతో పోల్చుతారా అని చెప్పి జడ్జి జనరేషన్ అంతా కూడా నేపాల్ శ్రీలంక లాగా ఇక్కడ కూడా ఒక మార్పును క్రియేట్ చేసింది. నాకు తెలిసి ఖచ్చితంగా అది కానీ ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఢిల్లీకి పిలుపునిచ్చారు జంతర్ మంతర్కి, ఖచ్చితంగా ఈ నెలలోనే, ఎప్పుడో నాకు డేట్ అంత అలాగా ఐడియా లేదు, ఈ నెలలోనే వాళ్ళు పిలుపునిచ్చారు. మీరు వెళ్దాం అనుకుంటున్నారా అక్కడికి ఢిల్లీకి? అంటే చూడాలి మనం కూడా. అయితే జంతర్ మంతర్కి పిలుపునిచ్చాడు. ఏంటంటే ఖచ్చితంగా బుద్ధింకలతో ఈ దేశంలో ఉన్నటువంటి యువతని బుద్ధింకలతో పోల్చడం అన్నది కరెక్ట్ కాదు. అది చేసిన మరుక్షణమే పార్టీని ఏర్పాటు చేశారు వాళ్ళు, బుద్ధింకల జనతా పార్టీ అని చెప్పి వాళ్ళు ఒక పార్టీ కూడా ఏర్పాటు చేశారు. మేనిఫెస్టో కూడా విడుదల చేశారు. మీరు ఏమైనా చూసారా? మేనిఫెస్టో ఏంటంటే ఎవరైతే ఈ సుప్రీంకోర్టులో జడ్జిగా చేస్తున్నారో వాళ్ళు అయిపోయిన అనంతరం వాళ్ళకి ఎలాంటి రాజ్యసభ సీట్లు వాళ్ళకి కేటాయించకూడదని చెప్పడం జరిగింది. ఒకటి. 2, ఎవరైతే ఏ రాజకీయ నాయకుడైతే వేరే పార్టీలోకి చేరతాడో ఆ రాజకీయ నాయకుడికి 20 సంవత్సరాల దాకా ఎన్నికల్లో నిలబడే అవకాశం లేకుండా చేయమని చెప్పింది. 3 మహిళలకి 50% రిజర్వేషన్ ఇమ్మని మాత్రం ఖచ్చితంగా చెప్పింది. వాళ్ళు సిజేపీలో ప్రధానంగా పెట్టుకుంది.
మూడు. మహిళలకి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యతకి చాలా మెచ్చుకోవాలి మనం. అవును. ఆ, 3 అది. 4 విద్యార్థులందరికీ నీట్ లాగా పేపర్ లీక్లు ఇవేమైనా జరగకుండా చూసుకునే బాధ్యత మాదే అని చెప్తుంది. విద్యార్థులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, విద్యార్థులందరికీ ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని చెప్తుంది. మరి ఇవన్నీ చెప్తుంది ఆ పార్టీ. అది ఎప్పుడైతే అలా చెప్పిందో ఈ దేశం ఒక సెన్సేషనల్ టాపిక్గా మారిపోయింది. అవును. 5 రోజుల్లోనే 20 మిలియన్ ఫాలోవర్స్ తెచ్చుకుంది అసలు అది. ఎందుకంటే అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ లేదా ఏ పార్టీలకైనా ఇన్స్టాగ్రామ్లో కానీ దేంట్లో అయినా అంత మిలియన్స్ ఫాలోవర్స్ లేరు. అవును. అసలు బీజేపీ పార్టీ పేజీని కానీ లేదా వాళ్ళందరినీ చాట్ చేసి అసలు ఇంత ఫాలోవర్స్ తెచ్చుకున్నట్టే అసలు అది చాలా గ్రేట్. జనజీవి కూడా వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు దీనికి, అంటే బీజేపీ పార్టీ. విద్యార్థులందరూ చాలా నలిగిపోయి ఉన్నారబ్బా. ఎలాగా అంటే ఇప్పుడు అన్నా నువ్వు 20 సంవత్సరాలు చాలా కష్టపడి చదువు, అవును, నీకు ఉద్యోగం రాకపోయి నువ్వు నిరుద్యోగుడిగా ఉండిపోతే నీకేమనిపిస్తుంది? నాకు ఎవడొకడు మార్పు కోసం ఎవడు ముందుకు వస్తాడని చూస్తున్నాం. అవును. ఎవడైతే మార్పుకి ఒక అడుగు ముందేస్తాడో వాడి వైపు ఖచ్చితంగా మనం కూడా నిలబడాలని అనుకుంటాం. మనం ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, మనం చదువుకున్నటువంటి చదువుకి గుర్తింపు లేనప్పుడు, మనం చదువుకున్న దానికి ఉద్యోగం రానప్పుడు ఖచ్చితంగా మనం ఏమనుకుంటాం? ఖచ్చితంగా ఎవడో ఒకడు మార్పు కోసం కోరుకుంటాడు, వాడి పక్కన వాడి వెనకాల మనం ఉండాలనుకుంటాం. అదే టైంలో కట్టుకొచ్చిందే CJP. ఇది నాకు తెలిసి సోషల్ మీడియాలో ఏదో సిల్లీగా ఆ అబ్బాయి క్రియేట్ చేసాడు. ఇది అభిజిత్ అన్న వ్యక్తి సిల్లీగా క్రియేట్ చేశాడు, కానీ దాన్ని జడ్జి జనరేషన్ సీరియస్గా తీసుకొని మార్పు కోసం ప్రయత్నిస్తుంది. త్వరలోనే ఆ మార్పు మనం చూస్తాము, ఈ ప్రజలు కూడా చూస్తారని ఖచ్చితంగా చెప్తూ, ఈ ప్రజలందరికీ ఖచ్చితంగా చెప్తున్నాను, అలాంటి పార్టీలకు మద్దతు తెలియజేయండి. విద్యార్థులందరూ కూడా అలాంటి పార్టీలకి మనం ఫాలోవర్స్గా పెరగాలి. 5 రోజుల్లోనే 12 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ని సొంతం చేసుకుంది CJP పార్టీ. సో అది అంటే మీరు అన్నట్టు, అంటే అటు విద్యార్థులు కానీ లేదా ఎవరైనా సరే ఇప్పుడు ఈ CJP పార్టీ, అంటే మీ అభిప్రాయం చెప్పండి, CJP పార్టీ ప్రభుత్వం ఏమైనా ఏర్పాటు చేస్తుందా అని? అది వాళ్ళకి తెలియాలన్న, మనకి తెలియదు కదా. అంటే ఇప్పుడు అది సోషల్ మీడియా దాకా ఓకే, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దాకా బాగానే ఉంది. మరి అది పార్టీ ఏర్పడాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో నేనైనా క్రియేట్ చేసేస్తాను CJP పార్టీ మీద, CJP పలానా, నాది కాకినాడ కాబట్టి CJP పార్టీ కాకినాడ జిల్లాని పెడేసి చేసేస్తాను. ఒక 1000-2000 మంది ఫాలోవర్స్ వచ్చేస్తారు, లేకపోతే ఒక గంటకు ఒక 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చేసారు అనుకోని. పోనీ నేను పార్టీ క్రియేట్ చేయాలంటే నా దగ్గర డబ్బు ఉండాలి కదా, నేను పార్టీ క్రియేట్ చేయాలంటే నా దగ్గర వెనకాల బలగం ఉండాలి కదా. మరి ఆ బలగం, ఆ డబ్బు మన దగ్గర లేదు, అప్పుడు ఎలా చేయగలం? సో అదంతా ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా దాకా నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఫ్యూచర్లో అలాంటి ఏదైనా పార్టీ ఏర్పాటు చేస్తే దానికి ఫుల్గా మద్దతు తెలియజేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం. ఓకే. రెండోది ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా నిర్మించిన గవర్నమెంట్, అంటే సీఎం జోసెఫ్ విజయ్ సీఎం అయిన 2 రోజులకే గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కళాశాలలో ఉన్న పక్కన బ్రాందీ షాపుల్ని సీఎం విజయ్ మూసాడు, అంటే పూర్తిగా రద్దు చేశాడు. గవర్నమెంట్ స్కూల్లో కళాశాలలో ఎలాంటి మద్యం షాపులు ఉండకూడదని సీఎం విజయ్ ప్రకటన చేశాడు. ఇప్పుడు అదే పరిపాలన, అంటే అదే మార్పు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ కళాశాల దగ్గర ఏమైనా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారా? మార్పు మన వాళ్ళు ఎక్కువ మద్యం మీద దృష్టి పెడతారు అన్న. మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థే మద్యం మీద ఆధారపడి ఉంటుంది. సో నాకు తెలిసి విజయ్ తీసుకున్న నిర్ణయం చాలా బెస్ట్. 500 మీటర్లు, అంటే స్కూల్ నుంచి 500 మీటర్ల దూరంలోనే కానీ ఉండకూడదు మద్యం షాప్ అని చెప్పాడు. కానీ ఈరోజు మనం చూసినట్లయితే ప్రైవేట్ స్కూల్ అలా అక్కడ ఉంటుంది, మద్యం షాప్ ఈ ఎదరిని ఉంటుంది. ఆ కుర్రోడు సాయంకాలం మాటలో మధ్యాహ్నం మాటలో అలా వెళ్తూ ఉంటాడు, ఆ మద్యం వైపు చూసి వాడు తాగుతున్న విధానం చూసి అది రుచిగా ఉంటుందో చేదుగా ఉంటుందో అని చెప్పి అది ట్రై చేస్తాడు. ఆడికి నిజంగా కిక్కెక్కి మొత్తం ఎక్కింది అనుకో, నిజంగా చెప్తున్నానన్నా, గంజాయి బ్యాచ్, లేకపోతే ఈ బ్రాందీ విస్కీలు
సిగరెట్లు స్మోక్ చేసేవాళ్ళు ఈరోజు యువతలో చాలా ఎక్కువ మంది ఉన్నారు. చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోయారు. అంటే మీరు అన్నట్టు ఎలా ఉందంటే వీళ్ళు చేస్తున్నారు అని అనుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, మేము దీన్ని నిర్మూలిస్తాం. డ్రగ్స్‌కి గానీ, దేనికైనా సరే మేము నిర్మూలిస్తాం అని అంటున్నారు. మరి దాని మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు వీళ్ళు నిర్మూలిస్తామని చెప్తున్నారు, బాగానే ఉంది. నిర్మూలించాలి కదా, ఎక్కడ నిర్మూలిస్తున్నారు వీళ్ళు? యాంటీ డ్రగ్స్కి ఏ డ్రోన్లు పంపిస్తున్నారు, అవును. ఏదో 2 నిమిషాలు చూస్తున్నారు, అయిపోతుంది, వెళ్ళిపోతున్నారు. కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ ఆ నిర్ణయం తీసుకుంటున్నారు? పూర్తి స్థాయిలో వీళ్ళు ఎక్కడ తీసుకుంటలేదు నిర్ణయం. సో వీళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయాలు తీసుకోవాలి. వాటి మీద ఏదో ఒక చర్య అన్నది ఖచ్చితంగా తీసుకుంటే పిల్లల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఈరోజు తల్లిదండ్రులు కూడా ఎలా ఆలోచిస్తున్నారు చెప్పనా? ఆ అమ్మాయి ఎవరినైనా ఇష్టపడింది అనుకో, వాడు కులము మతం చూస్తున్నారు తప్ప ఆ కుర్రోడు మంచోడా, ఆ కుర్రోడు చెడ్డోడా, ఆ కుర్రోడికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయి, ఎలాంటి అలవాట్లు లేవన్నది చూస్తలే. నిజంగా చెప్తున్నానన్న, మతం కులం ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప ఆ కుర్రోడు ఎలాంటోడు, ఆ అబ్బాయి ఫ్యూచర్లో ఎలా సెటిల్ అవుతాడు అన్నది చూస్తలే ఈరోజు తల్లిదండ్రులు. అది చూడకపోవడం వల్ల చాలామంది ఆడపిల్లలు ఈరోజు చాలామంది సఫర్ అవుతున్నారు. చిన్న వయసులోనే మ్యారేజీలు చేసేసి ఆడేమో తాగేసి వస్తాడు, ఈ అమ్మాయిని కొడతాడు, ఆడేమో తాగేసి ఫుల్గా గంజాయి లేకపోతే పలానా గుట్కాలు ఇవన్నీ నవ్వులకుండా వస్తాడు. అలాంటి వాడికి ఈ అమ్మాయిని ఇచ్చి కట్టిపెడుతున్నారు. మరి ఫ్యూచర్లో ఆ అమ్మాయి జీవితం ఏంటన్నది ఆలోచిస్తున్నారు ఈ తల్లిదండ్రులు, ఆలోచించారు. సో దానికి ఖచ్చితంగా తల్లిదండ్రుల మార్పు ఉండాలి, విద్యార్థులు ఖచ్చితంగా మారాలి, అందరిలోనూ ఒక చైతన్యం రావాలి, ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు ప్రయాణించాలన్నది నా అభిప్రాయం. చూసారు కదా ఫ్రెండ్స్ అండ్ పీపుల్స్, ఇలాంటి మంచి మంచి విషయాలు లేదా ఇలాంటి అభిప్రాయాలు మనతో పంచుకున్నారు మన పి సత్యము. రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యలు అంటే విద్యా విధానం కానీ లేదా కులమంతలు కానీ అనేక సమస్యల మీద ఇప్పటిదాకా మనం ఇంటర్వ్యూ చేసాము. మనం అడిగిన ప్రశ్నకి ఆయన టైం తీసుకొని మనకి స్లోగా ఎక్స్ప్లెయిన్ చేసి సమాధానం చెప్పారు. ముందుగా ఆయనకి ధన్యవాదాలు. సత్యం, ఇలాంటి మంచి మంచి అంటే రాష్ట్రంలో జరుగుతున్న అనేక సమస్యల మీద సత్యం అనే కాకుండా మీరు కూడా ముందడికి వేసి మన ప్రభుత్వాన్ని కానీ లేదా మన అభివృద్ధిని, మన రాష్ట్ర అభివృద్ధిని కూడా మీరు కూడా మంచిగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఈ ఇంటర్వ్యూ చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.